10వ తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తవగా 1-2 రోజుల్లో ఫలితాలు ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30 లేదా మే 1వ తేదీన ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు జరగగా 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఈసారి మార్కుల మెమోలో కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంతవరకు మొత్తం మార్కుల ఆధారంగా జీపీఏ ఇస్తుండగా ఇప్పుడు సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. పదవ తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తవగా 1-2 రోజుల్లో ఫలితాలు ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30 లేదా మే 1వ తేదీన ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు జరగగా 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఈసారి మార్కుల మెమోలో కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంతవరకు మొత్తం మార్కుల ఆధారంగా జీపీఏ ఇస్తుండగా ఇప్పుడు సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు.